ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 29 నుండి 34 వరకు పవిత్ర వచనములు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29 నుండి 34 వరకు పవిత్ర వచనములు. మరునాడు యేసు తన వద్దకు వచ్చుటను చూచి, యోహాను, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. నా తరువాత ఒకడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు. ఏలయన ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నవాడు అని యేసు పలికినది, నేను పలికినది ఈయనను గూర్చియే. ఈయనను ఇశ్రాయేలుకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నేను ఆయనను ఎరుగనైతని అని పలికెను. మరియు యోహాను ఆత్మ పావురము వలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచి ఉండుటను చూచితని. నేను ఆయనను ఎరుగనైతని, కానీ నీటితో బాప్తిస్మమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతే జ్ఞానస్నానం ఇచ్చువాడు అని నాతో చెప్పాను. ఇప్పుడు నేను ఆయనను చూచితని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని సాక్ష్యమిచ్చాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరము భక్తితో విశ్వాసముతో దేవుని నామాన్ని స్తుతించుకోవడానికి ప్రయత్నము చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, మంచి కాపరి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సర్వేశ్వరుని గొర్రెపిల్ల వందనం, సర్వేశ్వరుని గొర్రెపిల్ల వందనం, సర్వేశ్వరుని గొర్రెపిల్ల స్తోత్రం, సర్వేశ్వరుని గొర్రెపిల్ల స్తోత్రం. దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తువా వందనం, దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తువా వందనం, దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తువా స్తోత్రం, దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తువా స్తోత్రం. పాపములు క్షమించు దేవుని గొర్రెపిల్ల వందనం, పాపములను క్షమించు దేవుని గొర్రెపిల్ల వందనం, పాపములు క్షమించు దేవుని గొర్రెపిల్ల స్తోత్రం, పాపములను క్షమించు దేవుని గొర్రెపిల్ల స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీతో చాలాసార్లు చెప్పా, నాకు మీ చాపల్, ఈ దేవాలయం, ఈ చర్చ్ అంటే చాలా ఇష్టమని చెప్పానా లేదా? ఎందుకని? మీకు అందరికి ఒక ప్రశ్న. మన పీఠం దగ్గర ఏదో ఉంది, ఒక చక్కటి స్వరూపం. ఏంటిది అది? గట్టిగా చెప్పండి. మామూలు గొర్రెపిల్ల కాదు అది. ఆ మాట రావాలి. ఏ గొర్రెపిల్లది? దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల. చాలా చక్కటి స్వరూపం, చాలా సుందరంగా ఉంటుంది. క్రైస్తవులందరికీ కూడా, విశ్వాసులందరికీ కూడా ఆ దేవుని గొర్రెపిల్ల ఒక ప్రత్యేకమైనటువంటి సైన్, ఒక గురుతు, ఒక ప్రత్యేకమైన సంజ్ఞ. ఇట్ ఈస్ ఎ సింబల్.
ముఖ్యంగా దేవాలయాలలో ఎక్కువ చోట్ల పీఠము కింద భాగములో గొర్రెపిల్ల స్వరూపాన్ని ఉంచుతారు. కారణం ఏమిటి అంటే, ఈనాడు బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభువును చూపించి ఈ విధంగా పలుకుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో, మరునాడు యేసు తన వద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు ఆ విధంగా నడుచుకుంటా రావడాన్ని చూచి బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభు వంక చూపిస్తూ, ఇదిగో మనందరి పాపాలను క్షమించేటువంటి దేవుని గొర్రెపిల్ల. పీఠము కింద, పీఠము మీద, పీఠ భాగములో ఎందుకని కథోలిక శ్రీసభ గొర్రెపిల్లను ఉంచుతుంది అంటే, ఆ గొర్రెపిల్ల మామూలు గొర్రెపిల్ల కాదు. ఆ గొర్రెపిల్ల క్రీస్తుకే సాదృశ్యముగా, గుర్తుగా నిలబడుతుంది, చిహ్నముగా ఉంటుంది. జర్మనీ దేశంలో వెరడన్, WERDEN, వేడన్ అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక సుందరమైనటువంటి చర్చి, ఆలయం ఉంది. ఆ ఆలయానికి శిఖరములో, చాలా ఎత్తులో ఒక రాతితో చెక్కినటువంటి గొర్రెపిల్ల యొక్క నిలువెత్తు స్వరూపం ఉంటుంది. చాలా కష్టం అసలు దాన్ని అక్కడ తీసుకెళ్ళడం. గొర్రెపిల్ల యొక్క సుందరమైన స్వరూపం ఉంటుంది. దానికి ఒక చరిత్ర ఉంది. దానికి ఒక చరిత్ర ఉంది. ఆ దేవాలయాన్ని నిర్మిస్తున్న సమయంలో, ఆ ఎత్తైన దేవాలయాన్ని నిర్మిస్తున్న సమయంలో అక్కడ పనిచేస్తున్న ఒక టాపీ మేస్త్రి, ఆ దేవాలయం నిర్మిస్తున్నట్టు ఒక వ్యక్తి కాలు జారి అంత ఎత్తు నుంచి పడిపోవటం ప్రారంభించాడు. పడిపోతున్న సమయంలో, అదే సమయంలో ఒక గొర్రెల కాపరి తన గొర్రెలని ఆ దేవాలయం ముందు నుంచి తోలుకొని వెళుతున్నాడు. ఆ గొర్రెలకు ఊలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఊలు తెలుసుగా, జుట్టు, గొర్రెలకు బాగా జుట్టు బాగుంటుంది అన్నమాట. చలి దేశాల్లో ఉండే గొర్రెలు మన గొర్రెల్లాగా ఉండవు. వాటికి ఊలు చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఊలు ఎక్కువగా ఉంది. అంత ఎత్తు నుంచి పడిపోతున్న సమయంలో అందరూ అరుస్తున్నారు, చచ్చిపోతాడు, ఇంక అయిపోయింది అతని పని అనుకున్నారు. అతను పడిపోయి ఒక గొర్రె పిల్ల మీద పడిపోయాడు. గొర్రెపిల్ల దెబ్బగా చచ్చిపోయింది. కానీ అతను మాత్రం బ్రతికాడు. చిన్న చిన్న దెబ్బలే జరిగాయి. మెత్తగా ఉంది కదా, అతని మీద, ఆ గొర్రెపిల్ల మీద పడ్డాడు. ఆ గొర్రెపిల్ల కింద ఒక పెద్ద రాయి ఉంది. గొర్రెపిల్ల యొక్క రక్తం ఆ రాయి అంతా కూడా చిందించబడింది. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ఏమైంది? రాయంతా కూడా చిందించబడింది. అప్పుడు ఆ వ్యక్తిని కాపాడి ఆ గొర్రెపిల్ల చనిపోయింది. అంతే కదా, ఆ వ్యక్తి చనిపోవాలి యాక్చువల్గా, కానీ ఆ వ్యక్తి స్థానంలో ఆ గొర్రెపిల్ల చనిపోయింది. అప్పుడు అక్కడున్న బిషప్ గారు, ఫాదర్లు నిర్ణయించి, ఇది మన రక్షణకి ఒక గుర్తుగా ఉంటుంది. ఇక్కడ ఉన్న రాయిని ఒక గొర్రెపిల్లగా చెక్కి, ఎక్కడైతే ఆ గొర్రెపిల్ల రక్తం పడిందో దానిని దేవాలయ శిఖరం మీద పెట్టారు. కింద దాని గురించి రాసి ఉంటుంది. వెరడన్ అనేటువంటి పట్టణంలో ఉన్న దేవాలయంలో. ప్రియులారా, ఈనాడు యేసు భగవానుడు ఆ విధంగా నడిచి వెళుతున్న సమయంలో బాప్తిస్మ యోహాను గారు యేసు వైపు చూపించి, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అన్నారు. లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. అనాది కాలము నుండి కూడా బైబిల్ గ్రంథములో గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఏ గొర్రెపిల్ల? దేవుని గొర్రెపిల్లకి రక్షణలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 2-3 వాక్యాలు చదువుకున్న అర్థవంతంగా ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆది కాండము
22వ అధ్యాయములో, ఆదికాండము 22వ అధ్యాయములో అబ్రహాముకి లేక కలిగినటువంటి కుమారుని దేవుడు బలిగా అర్పించమని చెప్తాడు. ఏ విధంగా అర్పించమన్నాడు? ఎక్కడ అర్పించమన్నాడు? మొరియా పర్వతం మీద. దేని మీద? మొరియా పర్వతం మీద. అయితే దేవుని యొక్క ఆజ్ఞను శిరస్సా వహించి అబ్రహాము తన కుమారుని తీసుకొని కట్టెల మోపుని కుమారుని మీద పెట్టి అగ్నిని తన చేతుల్లో పట్టుకొని పర్వతం మీదకి ఎక్కి వెళుతున్నాడు, తన కొడుకుని దహనబలిగా దేవునికి అర్పించటానికి. వెళుతున్న సమయంలో కొడుకు వయసు వచ్చినటువంటి వాడు కదండి, సుమారుగా 12-13 సంవత్సరాల వయసు ఉంటుంది, కరెక్ట్గా చెప్పట్లేదు, బట్ సుమారుగా. కుమారుడు అడిగాడు, అతనికి కూడా తెలుసు కాబట్టి, బలి ఎలాగా ఉంటుందో తెలుసు కాబట్టి, నానా కట్టెలున్నాయి, నిప్పుంది, మరి దహన బలికి గొర్రె పిల్ల ఎక్కడా అని అడుగుతాడు. ఆ పిల్లవాడికి తెలియదు తన తండ్రి తననే చంపబోతున్నాడని. ఇస్సాకు తెలియదు. ఆదికాండము 22వ అధ్యాయం 7వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఇస్సాకు నా తండ్రి అని పిలిచాను. తండ్రిని పిలిచాడు. ఇద్దరు వెళ్తున్నారు కొండ మీదకి. బోత్ ద ఫాదర్ అండ్ సన్ ఆర్ గోయింగ్ ఆన్ టు ద మౌంట్ ఆఫ్ మొరాయా. ఫర్ వాట్? Abraham is about to offer his own son as sacrifice to God because God demanded from him. ఓకే, ఇద్దరు కూడా వెళుతున్న సమయంలో అబ్రహాము కుమారుడు అడిగాడు, తండ్రి అని పిలిచాడు. ఏమి నాయనా అని అడిగాను. ఇస్సాకు నిప్పు కట్టెలు ఉన్నవి కదా, నిప్పు కట్టెలు ఉన్నవి కదా, మరి దహనము బలికి కావలసిన గొర్రె పిల్ల ఏది? మరి దహన బలికి కావలసిన గొర్రె పిల్ల ఏది అని అడిగాను. జాగ్రత్తగా వినండి నాన్న. నిప్పు కట్టెలు ఉన్నవి కదా. See, when you want to offer a sacrifice, what do you need? You need, according to the Old Testament I'm talking, according to the Old Testament, okay, when you want to offer దహన బలి, ఏ బలి అండి? దహన బలి, మామూలు బలి కాదు. బలి అంటేనే ఏదో ఒకటి చంపాలి. సాక్రిఫైస్ అంటేనేంటి? వీ హ్యావ్ టు కిల్ సంథింగ్. సో అయ్యా, నిప్పున్నవి కట్టెలున్నవి, నిప్పున్నవి కట్టెలున్నవి, మరి గొర్రె పిల్ల ఏది? ధర్మమే కదా పిల్లోడు అడిగింది. ఇప్పుడు ప్రియులారా, రక్షణలో ఒక మహా అద్భుతమైన మాటలు అబ్రహాము నోటి నుండి వస్తున్నాయి. అందరు వినాలి. దానికి అబ్రహాము నాయన దహన బలికి కావలసిన గొర్రె పిల్లను దేవుడే సమకూర్చును. చాలా ముఖ్యమైన మాట ఇది ప్రియులారా. ఈ మాటని అబ్రహాము ఎవరి గురించి చెప్పాడు? రానున్నటువంటి మెస్సయ్యా గురించి, రానున్నటువంటి యేసు ప్రభువు గురించి. ప్రియులారా, ఇదిగో కుమారుడు అడుగుతున్నాడు, నాయన కట్టె ఉంది, నిప్పులున్నాయి, మరి దేవునికి గొర్రెపిల్ల ఏది అని అంటే అబ్రహాము తనకు తెలియకుండా ఒక ప్రవచనాన్ని పలుకుతున్నాడు. హీస్ ప్రొఫెసయింగ్. తనకు తెలియకుండానే దహన బలికి కావలసిన గొర్రెపిల్లని ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. దేవుడే ఇచ్చేది కాబట్టి దానిని ఏమని చెప్పాలి మనం? దేవుని గొర్రెపిల్ల అనాలి. నేను ఒకవేళ అన్నమ్మకి ఏదన్నా బహుమతినిచ్చాననుకో, ఏమంటారు? ఫాదర్ విజయరాజు ఇచ్చిన బహుమతి అంటారు. అంతేనా? లేకపోతే ఇంకేమన్నా ఉంటుందా? అంతే కదండి. కాబట్టి అబ్రహాము ఏమంటున్నాడు? నాయన దహన బలికి కావలసిన గొర్రె పిల్లని దేవుడే ఇచ్చును అన్నాడు. కాబట్టి దానికి ఏమని పేరు పెట్టాలి మనం? దేవుని గొర్రెపిల్ల, దేవుడిచ్చిన గొర్రెపిల్ల. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. అబ్రహాము నోటి నుండి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పలికిస్తున్న మాటలు ఇవి. ఏమిటి? మానవాళి పాపాలు క్షమించబడాలి అంటే, మానవాళి యొక్క పాపము క్షమించబడాలి అంటే ఒక్క గొర్రెపిల్ల, మామూలు లౌకికమైన భౌతికమైన గొర్రెపిల్ల చనిపోతే సరిపోదు.
దేవుడిచ్చేటువంటి గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు ప్రభు చనిపోతేనే మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఆశ్చర్యం ఏంటంటే అబ్రహాము ప్రవచనపూర్వకంగా పలికినా గాని, కుమారునికి సమాధానం చెప్పటానికి పలికినా గాని, ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ గొర్రెపిల్లే సమర్పించబడుతుంది కానీ కుమారుని యొక్క బలి పరిపూర్ణం కాదు. దేవుడు అబ్రహామును కోరుకున్నాడు, నీ కుమారుడు నాకు బలిగా అర్పించమని కోరాడు. కానీ కుమారుడిని అర్పించలేదు. ఎందుకనంటే ఇంకొక కుమారుని అర్పించబోతున్నాడు దేవుడు తర్వాత కాలంలో, ఆ స్థానములో. అక్కడ కుమారుని బలి ఆగిపోయింది, క్రీస్తులో కుమారుని బలి నెరవేరింది. అర్థమవుతుందా? అబ్రహాము కుమారుని బలిగా ఇవ్వవలసిన బలి ఆగిపోయింది. ఇక్కడ నూతన నిబంధనలో క్రీస్తు ప్రభువుని దేవుడే తన కుమారుని బలిగా ఇచ్చాడు మన పాపాల కొరకై సిలువ మీద. నాయన దహన బలికి కావలసిన గొర్రె పిల్లను దేవుడే సమకూర్చును అని పలికెను. ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనము. ప్రియులారా, అక్కడ మనం చూస్తాం దేవుడే స్వయముగా అక్కడ గొర్రెపిల్లని ఇవ్వటాన్ని మనం చూస్తాం. ఇక్కడ ప్రారంభమవుతుందండి దేవుని గొర్రెపిల్ల. 14వ వచనములో అదే అధ్యాయం 22వ అధ్యాయం ఆదికాండములో అబ్రహాము ఆ ప్రదేశమునకు దేవుడు సమకూర్చును అని వచ్చు అర్థము పెట్టెను. ఎవరు సమకూరుస్తారండి? ఏం సమకూరుస్తాడండి? దేవుని గొర్రెపిల్లను సమకూరుస్తాడు. ఎందుకని అండి? లోక పాపములను పరిహరించటానికి. కావుననే ఈనాడు కూడా కొండ మీద దేవుడు సమకూర్చును. యెరూషలేము కొండ మీద, కపాలమనే కొండ మీద, గొల్గొతా కొండ మీద దేవుడే తన కుమారుని సమకూర్చాడు. యెహోవా ఈరే అనగా దేవుడే సమకూర్చును. ప్రియులారా, ఈనాడు బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభు వంక చూపించి, ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు దేవుని, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ విచ్ విల్ ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపములను పరిహరించు గొర్రెపిల్ల. పీఠం మీదకి రాబోతున్నారు. గొర్రెపిల్ల అయినట్టు క్రీస్తు భగవానుని అపద్రాక్షరసాల రూపంలో దేవునికి సమర్పించబోతున్నాం. అదే క్రీస్తు ప్రభుని మనం స్వీకరించబోతున్నాం. గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని, శరీరాన్ని మనం పొందుకోబోతున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువుని వేడుకుందాం. దేవా, నీకు స్తోత్రాలయ్యా, మా కొరకై నీ కుమారుడైనటువంటి దేవుని గొర్రెపిల్లను పంపి మా పాపముల కొరకై ఆయన మరణించి మాకు నిత్య జీవితాన్ని ప్రసాదిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఈనాడు ఆ దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు యొక్క శరీర రక్తాలను మేము భుజించబోతుండగా మమ్మల్ని కూడా ఆయన వలె మార్చుము తండ్రి. ఆయన యొక్క దీవెనలను మాకు ప్రసాదించు తండ్రి. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు మాకు ఇచ్చినట్టు వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు నీ కుమారుడు ప్రభువా. మా పాపములు క్షమించబడుట కొరకై, మా పాపములను మన్నించుట కొరకై ఆయనను ఈ లోకానికి పంపించి సిలువ అనే బలియాగములో, సిలువ అనే బలిపీఠం పైన మా కొరకై ఆయనను బలిగా ఇచ్చినటువంటి దేవా నీకు స్తోత్రాలు. కానీ బలి అర్పించబడిన గొర్రెపిల్ల మరల 3వ నాడు ఉత్థానమయ్యింది. నిత్య జీవితాన్ని పొందుకొని సర్వశక్తిమంతుడిగా మారిపోయింది. తన యొక్క పాత స్థితి అయినటువంటి దేవుని యొక్క త్రిత్వములో 2వ వ్యక్తి అయినటువంటి కుమారుని స్థానానికి ఈ రోజున కూర్చుని ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు బాప్తిస్మ యోహాను వలె నేను విశ్వసించుచున్నాను, ఆయన గురించి సాక్ష్యం పలుకుతున్నాను అంటున్నాడు. ఈ రోజున మేము కూడా ఆ క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనను అనుభవించి అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆయన యందు మా పాపాలు క్షమించబడి నూతన యెరూషలేమనే పరలోక రాజ్యంలో చేరుకునేలాగున మమ్మందరిని దీవించమని, ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.